ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే, దేవుడిని మనం ఎన్నెన్ని విధాలుగా ఆయాస పెట్టుచున్నాము. దేవుడు కూడా పాపం పుట్టేటట్టు చేస్తున్నాడు. దేవుడిని ఏ విధాలుగా మనం ఆయన్ని ఆయాస పెడుతున్నాము అనేటువంటి విషయం మీద దేవుడి వాక్యం మాట్లాడుకుందాం. మీరు ముందుగా మలాకీ గ్రంథంలో చదివారు, 2వ అధ్యాయము 17వ వచనం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుతున్నారు. ఇంకా మేము ఏమన్నాం ఆయన్ని అంటారు. మళ్ళీ మీరు మాట్లాడేది వాళ్ళే, ఏమన్నది వాళ్ళే. ఏమన్నామని దేవుడు కోపం వచ్చినాడు. కాబట్టి మన మాటల చేత దేవుడు ఆయాసపడుతున్నాడు. ఇక్కడ సాధారణంగా మనుషులు అలసిపోతారు, అలాగే పని వల్ల, ప్రయాణాల వల్ల, బాధల వల్ల ఆయాసపడతారు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కూడా ఆయాసపడ్డాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. దేవుడికి స్తోత్రం. ఇది శారీరక సంబంధమైన ఆయాసం కాదు. దేవుడికి ప్రజలు చేస్తున్నటువంటి, ఆయన బిడ్డలు చేస్తున్నటువంటి పాపాలను బట్టి, వాళ్ళు దేవుడి పట్ల చూపుతున్న అవిధేయతను బట్టి, వాళ్ళు చూపే కపటాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న అవిశ్వాసం వల్ల ఆయన హృదయం బాధపడుతుంది. దేవుడు ఆయాసపడుతున్నాడని రాయబడింది. ఈ మలాకీ గ్రంథం అనేది పాత నిబంధనలో చివరి పుస్తకం. ఇశ్రాయేలీయుల గురించి రాయబడింది. వాళ్ళు అవిధేయులైనందువల్ల ఇక దేవుడు ఆ మలాకీ తర్వాత ఇక మాట్లాడటం మానేశాడు. 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఈ మలాకీ గ్రంథం నుంచి మళ్ళీ కొత్త నిబంధన మత్తయి సువార్త ప్రారంభం అవటానికి మధ్యలో 400 సంవత్సరాలు దేవుడు ఏ ప్రవక్త ద్వారా మాట్లాడ, కళ ద్వారా, దర్శనం ద్వారా ఇక ఏమీ లేదు. దేవుడు మౌనమైపోయాడు. కోపం వచ్చింది ప్రజల మీద. ఎందుకు దేవుడికి కోపం కలుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. మలాకీ కాలంలో ప్రజలు దేవుడిని, యెహోవా దేవుడిని ఆరాధించేవాళ్ళే. వాళ్ళు బలులు, అర్పణలు అర్పించేవారు. కానీ వారి హృదయం దేవుడికి దూరం అయింది. వాళ్ళు కూడా కానుకలు, అర్పణలు మందిరాన్ని తీసుకొచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరం అయ్యాయి. అందువల్ల దేవుడు వారితో అంటున్నాడు, మీ మాటల చేత నన్ను ఆయాసపరిచితిని అంటున్నాడు. ఈరోజు కూడా మనం కూడా తెలియకుండానే మన మాటల ద్వారా దేవుడిని ఆయాసపరుస్తున్నామేమో. ఏంటి ఆ మాటలు? దేవుడు మన విషయంలో ఆయాసపడే విషయాలు ఏంటంటే, సుమారు 8 సందర్భాలు ఉన్నాయి. దేవుడిని మనం ఆయాసపెట్టి కష్టపెట్టే మాటలు ఏమున్నాయి అనేటువంటి తెలుసుకున్నాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమందంటే, వీళ్ళు చెడును మంచిగా పిలవటం ద్వారా దేవుడిని ఆయాసపరిచారట. ఏంటమ్మా? చెడునేమో మంచి అంటున్నారు, మంచినే చెడు అనేటువంటి స్వభావం ద్వారా దేవుడు కోపం పుట్టిస్తున్నారు. మలాకీ కాలంలో ప్రజలు ఎలా అన్నారు? చెడు చేయ వారందరూ దేవుడికి ఇష్టలే, ఆయన చెడ్డోళ్ళ మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది, మంచోళ్ళు మమ్మల్ని ప్రేమించట్లా, ఇలాంటి మాటలు అంటారట. దేవుడు ఎందుకు కోపడుతున్నాడంటే చెప్పండమ్మా, చెడు చేయవాళ్ళ దేవుడికి ఇష్టం. చాలా సందర్భాలు మనం కూడా అన్నాం, ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళే బాగున్నారు. వాళ్ళు పాపాలు చేసినా, మోసాలు చేసినా, అక్రమాలు చేసినా, పాపం చేసేవాళ్ళే పై అధికారాలు ఉన్నారు, పాపాలు చేసేవాళ్ళే అంతస్తులు కట్టించుకున్నారు, చెడు పనులు చేసేవాళ్ళే వర్ధిల్లుతున్నారు, పరిశుద్ధులని మేము అక్కడే ఉన్నాం అనేటువంటి మాటలు అంటం వల్ల దేవుడికి కోపం కలుగుతుందట. చెడు చేయవారందరూ దేవునికి ఇష్టమైన వాళ్ళే అంటే పాపాన్ని సమర్థించడం అనమాట. అంటే దేవుడు పాపులను ఊరుకుంటున్నాడు, ఆయన ఏం చేయడు అనేటువంటి మాటలు. ఈ రోజుల్లో కూడా అబద్ధాన్ని తెలివని అనుకునే వాళ్ళు ఉన్నారు. అబద్ధాన్ని కూడా తెలివిగా అబద్ధం ఆడి, అది తెలివితే అట్లా అనుకుంటారు. అబద్ధాలు ఆడి తప్పించుకునే వాళ్ళు అది మన తెలివి అనుకుంటారు. ఇంకేమనుకుంటారు? అవినీతిని ఇది అవసరం, అవినీతిగా బ్రతకడం కూడా మనకు అవసరమే అనుకునే వాళ్ళు ఉన్నారు. పాపం చేసే విషయాలు ఇది మానవులకి ఇది స్వేచ్ఛ, మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. పాపాన్నేమో స్వేచ్ఛగాను, అవినీతినేమో అవసరతగాను, అబద్ధాలనేమో తెలివితేటలుగా వాడుకుంటున్నారు ఈ లోకం. వాటన్నిటిని బట్టి దేవుడికి ఆయాసం కలుగుతుంది. దేవుడు మంచిని మంచిగాను, చెడుని చెడుగాను పిలుస్తాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథం, అందరూ తీసుకోండి బైబిల్ గ్రంథం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం
కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా. ఏంటమ్మా? మన పురుషుల్లో ఇంకెవరు చదవలేరా? ఎప్పుడు భాస్కర్ కానీ, ఈయన కానీ, మీరు రే తలిపేరా పిల్లలు చదవండి. ప్రశాంత్ నువ్వు చదువు. తీయలేదు ఇంకా? మీరు బైబిల్ పుస్తకాలన్నీ కంఠపాఠం పెట్టండి. మీ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా 66 పుస్తకాలు. నేను ఎప్పుడు చిన్నప్పుడు 6, 7 తరగతులు నేర్చుకున్నా. ఇవాళకి నేను 66 పుస్తకాలు చెప్పేయగలను వరుస పెట్టి క్రమంలో తప్పకుండా. సరే చదవండి, తీసుకురండి, చదువుకొని. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. ఏమంటున్నారంటే ప్రజలమ్మ 5:20లో యెషయా కీడునేమో మేలు అంటున్నారట, మేలునేమో కీడు అంటున్నారట ప్రజలు. అలా చెప్పుకుంటూ చీకటినేమో వెలుగు అంటున్నారట, వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ. మనం దేవుడు అలా చెప్పాడు. దేవుడు చీకటైతే చీకటి అంటాడు, వెలుగైతే వెలుగు అంటాడు. పరిశుద్ధ గ్రంథం, దేవుడు ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టాడు. పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తాం. ఎందుకంటే పాపం ఉన్న చోట పాపమే రాయించాడు. ఏమండి? నీతి గల చోట నీతి ఎలా జరిగిందో అలా రాశాడు. కానీ ఏదో కల్పిత కథల్లాగా ఎవడో మంచి చేసి రాసుకుపోవాలి ఈ గ్రంథం. లోతు తన కుమార్తెలతో పాపం చేశాడన్న సంగతి తెలియక చేశారు, వాళ్ళు మోసపుచ్చారు. ఇదంతా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా అలా రాశాడు. యోధ తన కోడలతో పోయాడనేటువంటి సందర్భం ఉంటుంది. అది కూడా దేవుడు ఆ జరిగిన పాపాన్ని జరిగినట్టు రాశాడు. కొన్ని గ్రంథాల్లో మరుగు చేసి ఏదో రాస్తారు. అలా జరగలేదు. ఇది దేవుడు దీన్ని అందుకనే ఉన్నట్టుగా రాయబడిన గ్రంథం కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కదా. దాచి మరుగు చేసి ఏదో మాసి మారేడుకాయ చేసి అలా చేయలేదు. ఇది మసి చేసి మారేడుకాయ ఇలాంటి కాదు. ఇది ఉన్నట్టుగా వ్రాయబడిన గ్రంథం మన బైబిల్ గ్రంథం. అందుకని దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటాం. కాబట్టి చెడును మంచిదని, మంచి చెడని ఇలా పిలుస్తారు. వెలుగు చీకటని, చీకటి వెలుగని పిలుస్తారు. ఒక న్యాయమూర్తి నేరస్తుని నిర్దోషాన్ని ప్రకటిస్తే ఏమవుతుంది? సమాజం నాశనం అయిపోతుంది. వాడు తప్పు చేస్తే వీడు తప్పు చేశాడు అనాలి. వాడు నరహత్య చేస్తే నరహత్య చేశాడు అనాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక న్యాయమూర్తి నేరస్తుడిని నిర్దోషని చెప్పకూడదు. అక్కడ అన్యాయం జరిగిపోతుంది, అక్కడ సమాజం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రియులరా, మరి దేవుడు కూడా అలాగే పాపాన్ని మంచిదని చెప్తే దేవుని పరిశుద్ధత అవమానపరచబడుతుంది. పాపాన్ని దేవుడు ఎక్కడన్నా మంచిది, పాపం మంచిదని ప్రోత్సహించాడు ఎక్కడన్నా దేవుడు? ఏమా? ఈ లోకంలో న్యాయమూర్తులు నేరం చేసిన మంచోడని తీర్పులు ఇచ్చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఎక్కడన్నా తన పరిశుద్ధ గ్రంథంలో పాపం మంచిదే చేయొచ్చు, త్రాగడం మంచిది చేయొచ్చు, వ్యభిచారం మంచిది చేయొచ్చు, అబద్ధాలు ఆడడం మంచిది అన్నాడా? కనీసం అబద్ధాన్ని గురించి కూడా ప్రకటన గ్రంథంలో ఏర్పడిందంటే అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడు వెలపటం ఉంటాడు దేవుడు రాజ్యం ఉండడం అని కదా. ప్రతిదానికి కూడా దేవుడు వివరంగా రాశాడు. కాబట్టి మనం పాపం మంచిదని చెప్పినప్పుడు దేవుని పరిశుద్ధతకు అవమానం కలుగుతుంది. కాబట్టి మనం అలాంటి మాటలు పలకూడదు. కాబట్టి చెడును మంచిగా పిలవటం అనేటువంటిది, చెడుని చెడే అంటుంది బైబిల్, మంచిని మంచిది. రెండవది ఏంటంటే దేవుని న్యాయాన్ని ప్రశ్నించడం ద్వారా దేవుడు కోపం, ఆయాసం కలుగుతుంది. ఏంటిదమ్మా రెండో చెప్పండమ్మా? దేవుని న్యాయాన్ని. ఒక యవనస్తురాలు భర్త చనిపోయాడు అనుకోండి, అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? దేవుడు నీకు అన్యాయం చేశాడమ్మా అంటారు. నిజమా కాదండి? అమ్మ దేవుడు నీకు అన్యాయం చేశాడే, ఆ పాపాత్ముడి దేవుడు నీకు. అసలు వీళ్ళకి న్యాయం అన్యాయం వీళ్ళు తెలుసా? చెప్పేవాళ్ళకి అక్కడ ఏం జరిగిందో తెలుసా? వాడు ఏం చేశాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో యోధ అనేవాడు ఉంటాడు. తామార్ అనే ఒక అందగత్తెనిచ్చి పెళ్లి చేశాడు. అయితే
వాడు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి ఆ పెళ్లి చేసుకుని యవనస్తుడు దేవుడే చంపాడు కావాలని. వాడు ఎన్ని బాధలు పెట్టాడు ఆ యవనస్తురాన్ని. వాడి చిత్రహింసలు ఎన్నో మనకు తెలియదు, వాడిని చంపాడని రాయబడింది. బైబిల్లో ఏముంటుందంటే భర్త చనిపోతే ఆ రెండో కొడుక్కి ఆ అమ్మాయిని ఇచ్చి చేయొచ్చు. ఆ రెండో వాడిని ఇచ్చి చేశాడు. వాడు ఈడికంటే దుర్మార్గుడు, వాడిని చంపాడు దేవుడు. ఇప్పుడు ఏమనుకుంటారు లోకం? ఈ పిల్ల చెడ్డదంటారు, దేవుడు అన్యాయాలు ఎక్కువ చేస్తారని ఇలాగే అంటారు మనుషులు. ఇది కాలెట్టింది, 2 కొడుకులు చచ్చిపోయారు, ఇది కాలెట్టింది, నాశనం అయిపోయింది. ఇంతకే మగపిల్లడు తప్పు చేశాడని ఎవరిని అనుకుంటారు? అక్కడ నేరం అంతా ఎవరి మీద పోతున్నాను? నిజంగా అక్కడ నేరం ఎవరిదని చెప్తున్నాడు దేవుడు? వాడు చాలా భయంకరుడు, దుష్టుడు కాబట్టి దేవుడు చర్య తీసుకున్నాడు అని రాయబడింది. ఆ ఆడకూతురు నోరు విప్పల వాళ్ళ దుష్టత్వాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు, వాడు దుష్టుడు కాబట్టి నేనే చంపాను నాడు. లోకం అంతా ఏమనుకుంటుంది? ఇది ఇంట్లోకి అడిగెట్టిందమ్మా, పెద్ద కొడుకుని మింగేసిందమ్మా, ఇది ఇంట్లోకి అడుగు పెట్టిన చిన్న కొడుకుని మింగేసిందమ్మా, ఇంకోడున్నా అంటే ఆడిని కూడా మింగేస్తుందమ్మా ఇస్తే, ఇలాంటి మాటలు. ఇంకా అదనంగా ఏమంటారు? దేవుడు అన్యాయం చేశాడంటారు. ఒకవేళ ఆవిడంటే అభిమానం ఉన్నవాళ్ళు ఏమంటారు? దేవుడు నీకు అన్యాయం చేశాడమ్మా, నీకు దేవుడు కీడు చేశాడని ఇలాంటి మాటలు అంటుంటారు. ఇక్కడ దేవుని న్యాయాన్ని ప్రశ్నించడం ద్వారా ఆయనను ఆయాసపరుస్తున్నారు. ప్రజలు అడిగారు, న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు? న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు అని అంటారట. అంటే దేవుడు నిజంగా న్యాయం చేస్తే చెడ్డవారు ఎందుకు అభివృద్ధి పొందుతారు? వీళ్ళ ప్రశ్న ఏంటంటే, దేవుడు నిజంగా న్యాయవంతుడైన, నిజంగా ఆయన న్యాయం చేస్తే చెడ్డోళ్ళు ఎందుకు గొప్పగా ఉన్నారు లోకంలో? ఇది వీళ్ళ బాధ అని దావీదు కూడా ఒకసారి ఇదే ప్రశ్నతో కలవరపడ్డాడు. దావీదు కూడా వచ్చింది. మనం కూడా చాలాసార్లు అనుకుని ఉంటాం. నాకు తెలిసి ఒక దైవజనుడు ఆశీర్వాద గారిని ఒక ఆయన, అయ్యా చూడు వాళ్ళందరూ ఈ లోకస్తులు ఆయా దేవతలు మొక్కుతారు, వాళ్ళే బాగున్నారు, మనం బాగున్నా వాళ్ళు బాగున్నావా, వాళ్ళే బాగున్నారు అంటుండేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఒకసారి ఇలాంటి ప్రశ్నతో కలవరపడ్డాడు. 73వ కీర్తన కదా, బైబిల్ మధ్యకి దిగాని కీర్తన వస్తుంది. 73వ కీర్తన 3వ చరణం చదవండమ్మా. అక్కడ దావీదు గారు కూడా దుర్మార్గుల యొక్క క్షేమాన్ని చూసి మత్సరపడ్డాడు, లేదా అసూయపడ్డాడు. భక్తిహీనులు భక్తి లేనటువంటి వాడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు, ఆ భక్తిహీనులు గర్వించు దాన్ని బట్టి నేను మనసులో ఆయాసపడ్డాను అంటున్నాడు ఈ దావీదు. మత్సరపడ్డాను, అసూయపడ్డాను. ఏంటి వీళ్ళు ఏమైనా భక్తి ఉందా, మర్యాద ఉందా, దేవుడంటే ఒక ఏమనుందా, దేవుడిని ఏమైనా పూజిస్తారా అని వాళ్ళ అభివృద్ధిని చూసి దావీదే చాలా బాధపడిపోయాడా. చదువు. కొంతమంది చచ్చిపోయినప్పుడు కనీసం యాతన పడకుండా, రోగాన్ని మంచకుండా పుట్టుకుని కడుము చచ్చిపోతాడు. దీని గురించి ఏమనుకుంటారు? అబ్బా ఎంత మంచి మరణం వచ్చిందమ్మా, ఎవరితో కోడలతో చేయించుకోలేదు, కొడుకుతో చేయించుకోలేదు, మనవరాలతో చేయించుకోలేదు, భార్యతో. ఇలాగే మీరు అనుకునేది. ఎంత మంచి మరణం పొందాడమ్మా అంటారా అనరా? నోవు గారు పాపం ఛానల్ మట్టి లేకలా బాధపడ్డాడు. 105 సార్లు 110 సార్లు బైబిల్ చదివాడు. మనలో ఎవరు, నేను కూడా అన్నిసార్లు చదివాడు. మరి ఆయన ఇబ్బంది పడు, భార్యని ఇబ్బంది పెట్టి మంచం మీద పడి పాపం చాలా బాధ చచ్చిపోయాడు. కానీ లోకం ఏమనుకుంటుంది? అంటే పుట్టుకుని చచ్చిపోతేనేమో మంచోళ్ళని, ఎవరిని బాధ పెట్టలేదు, మాగిపోయాడమ్మా పోయాడమ్మా అంటారు, పండగ రోజులు పోయాడమ్మా ఇలా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి అర్థం చేసుకోండి. ఒకడు మంచం మీద తీసుకుంటూ చచ్చిపోయినోడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఆ టైంలో ఏమంటాడు తెలుసు, దేవా నేను ఏమన్నా పాపాలు చేసినట్టు ఒకసారి దయచేసి మన్నించు, ఈ శిక్ష భరించలేకపోతున్నాయ్యా, నా పాపాలు నీ రక్తంలో కడుగు, మరొకసారి కడుగు, నేను మాటల ద్వారా, చూపుల ద్వారా, చర్యల ద్వారా ఎవరన్నా బాధ పెట్టుంటే క్షమించు, నన్ను నీ రాజ్యాన్ని తీసేసుకోయిక, ఇక నేను ఇక్కడ బతకలేను, ఈ రొప్పిలో బతకలేను, ఈ ఇబ్బందులతో బ్రతకలేను, నన్ను క్షమించి నీ రాజ్యాన్ని తీసుకోమని మొరపెట్టి అప్పుడు చచ్చిపోతాడు. సరే నీ అనుకున్నప్పుడు దేవుడు తీసుకుంటాడు. కొంతమందికి ఆ టైం కూడా ఉండదు.
ఎవరితో చెప్పకుండా గబుక్కుని పుట్టుకుని చచ్చిపోతారు. వాళ్ళకి పశ్చాత్తాపడటానికి, రక్షణ పొందటానికి, సరి చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? మన లోకం ఎలా అర్థం చేసుకుంటుంది? పుట్టుకుని చచ్చిపోతేనే మంచోడని, ఆడెవరికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయాడమ్మా, ఎవరికి ఇబ్బంది కలలేదని వాళ్ళ మరణాన్ని మెచ్చుకుంటున్నారు. ఎవడన్నా శ్రమలతో చచ్చిపోతే ఏం బాధలు లేని ఇవాళ నేను అనే మాట, సేవకులు కూడా ఈ మరణాలను అపార్థం చేసుకుని ఉన్నారు. పాస్టర్లు అలా బోధించారు. ఎలా బోధించారు? బాధలు పడి, ఇబ్బంది పడి మంచి మరణం కాదు అనేటువంటి వాళ్ళు. మంచి మరణం అంటే కొంతమందికి పుట్టుకుని ఎవరితో చేయించుకోండి చచ్చిపోవడం మంచి మరణం అనుకుంటారు. పాస్టర్లారు ఒకవేళ ఈ వాక్యం వింటే మీరు కూడా ఇలాంటి మాటలు చెప్పమాకండి. భక్తుడైన ఎలీషా కూడా మరణ వేదనలు కొంచెం చివరిసారి ఆయన వేదన పడ్డాడు. మరణం అనే శ్రమను పడి చనిపోయాడు. మరణకరమైన వేదన, మరణకరమైన పరిస్థితులు, ఆయన అనారోగ్య పరిస్థితులు అనుభవించాడు. ఎందుకో చెప్పనా? కొన్ని సమస్యలు భక్తులైనా కొన్ని తప్పులు చేస్తారు. అందరూ దేవుడిలాగా ఉంటారు. ఆయనలో దైవ ప్రభావం, శక్తి పనిచేసినప్పుడు ఎవరో కుర్రోళ్ళు ఎక్కిరిచ్చారట. ఒక కొండ మీదకి ఆయన ఎక్కుంటూ వెళ్తుంటే 40-50 మంది కుర్రోళ్ళు వెనకాల పడి, ఒరే బోడోడా బొప్పనగుండోడా, బోడోడా బొప్పనగుండా అని ఆ దైవ సేవకుని ప్రవక్తని అంటున్నారు. అంటే ఆయన బోడిగుండు అనమాట, అంటే బట్టతల. ఈ గాలు కుర్రాళ్ళు కొంతమంది చిన్నపిల్లలు, ఒకడంటే ఆడ వెనకాల 10 మంది దొరుకుతారు. పాపం చిన్నపిల్లలకి ఏం తెలుసు, అంతే కదమ్మా. వాళ్ళందరూ వెనకాల పడి అదే పని ఒకడు అన్నాడని 10 కప్పల్లాగా అరుపుతున్నారు. పాస్టర్ గారిని చాలా అవమానపరిచారు, ప్రవక్త గారిని. ఆయన వెనక్కి తిరిగి చూశానండి, ఎవడరా మిమ్మల్ని కన్నది? మిమ్మల్ని అందరినీ ఎలుగుబంట్లు వచ్చి చంపును కాక అన్నాడు. అప్పుడు వరకు ఆ ఎలుగుబంట్లు ఎక్కడున్నాయి తెలియదు. పొదల్లోంచి 2 ఆడెలుగుబంట్లు వచ్చి వీళ్ళని వేటాడి 40 మందిని చంపేసింది. ఈ తల్లిదండ్రులందరికీ శోకమేగా బిడ్డలు చచ్చిపోయినారు. కొన్నిసార్లు మనలో శక్తి ఉందని, ప్రభావం ఉందని, భక్తి ఉందని ఏదో మాట అనేస్తాం. ఆ మాట వల్ల ఎవరికో హాని జరుగుతుంది. అలా మనం చేయకూడదు. అవన్నీ సరి చేసుకుంటే లాస్ట్లో మరణకరమైన పడక మీద ఈ ఎలీషా భక్తులు కూడా ఉన్నాడండి. అంటే భక్తులకి ఇబ్బందులు రావని కాదు, ఆ ఇబ్బందులు రావటం మంచిది. చివరి దశలో పాస్టర్ అయినా విశ్వాసులైనా భక్తులైన అందరికీ చివరి కాలంలో కొన్ని వారమైనా నెలైనా మంచం మీద ఉండటం మంచిది. ఎందుకంటే జీవితాలు సరిదిద్దుకుంటాం. ప్రభు నన్ను ఇక నీ రాజ్యాన్ని తీసుకెళ్ళి నా పాపాలు క్షమించమని వేడుకుంటానికి సమయం ఇస్తాడు దేవుడు, సరి చేసుకుంటాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారమ్మా? భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, గర్వం ఉంది వాళ్ళకు. ఆ గర్వాన్ని బట్టి నేను మత్సరపడ్డాను, అసూయపడ్డాను అంటాడా? ఏంటి వాళ్ళకి? చచ్చిపోయేటప్పుడే పుట్టుకుని చచ్చిపోతాను, ఏ ఇబ్బంది పడకుండా. దావీదు కూడా ఇలా గమనించాడు కొంతమంది జీవితాలు. వాళ్ళు చచ్చిపోతే ఊరిని అలా తిరిగాడు, చచ్చిపోయాడు. కొంతమంది ఏంటి, దేవుడు నమ్ముకున్న మంచాల మీద ఉంటారు. ఏంటి ఇదో బాధ ఆయనకి. వారు ఎలా ఉన్నారు? పుష్టిగా బాగున్నారు. అంటే వాళ్ళందరూ పిల్లలు జల్లు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వాళ్ళకి లేవు, కలగట్లేదు. ఇతరులకి తెగుళ్ళు పుట్టినట్టు వాళ్ళ కుటుంబాల్లో ఎవడు అనారోగ్యం పాలు హాస్పిటల్కి వెళ్ళినట్టు లేదు. వాళ్ళకి ఎలా ఉందండి? కావున గర్వం వాళ్ళకి కంఠహారం లాగా చుట్టుకొనుచున్నది. వస్త్రం వలె వాళ్ళు బలత్కారమును ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయ ఆలోచన బయటకు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయించు బలత్కారమును గురించి గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు తమ ముఖములు ఎత్తుదురు. వారి నాలుక భూమి మీద ఉన్న విషయాలని మాట్లాడుతుంది. వారి జనం వారి పక్షాన్ని చేరుతారు, సమృద్ధిగా చేయదు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి
కొంతమంది అంటారా దేవుడు ఎలా తెలుసుకుంటాడు, ఇంతమంది తింటే ఇంతమంది గురించి ఆయనకి ఎలా తెలుస్తుంది, మహోన్నతుడికి తెలివితేటలు ఉన్నాయా అని దేవుడిని ప్రశ్నిస్తారా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనుడు, వీరు ఎల్లప్పుడూ ధనవృద్ధి చేసుకుందరు. నా చేతులు కడుకొని నిర్మలుడైట నాకు వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ఎలాగ ముచ్చటిద్దరు నేను అనుకునేట్లా మోసపుచ్చిన వాడు అనుకున్నా. అయినను ఎందుకు గర్విష్ఠులు చెడ్డవాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు, నీతిమంతులు ఎలా ఉండిపోయారని ఈ విషయాన్ని గురించి ఆయన గందరగోళం పడి దీని విషయం ఏంటి అంత తెలుసుకోవాలని దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ పడి, ఏంటి ప్రభువా నాకు తెలియజేయ, నా జ్ఞానం దయచేయి. నీతిమంతులేమో అలాగనే గొరుగు బెత్తడితో అక్కడ పాపాత్మలు ప్రబలిపోయి వాళ్ళ ఆస్తులు గీస్తులు సంపాదించారు. ఏంటి దీనికి ఏంటి ఏమవుతుంది, నువ్వు న్యాయకర్తగా ఇలా చేస్తున్నావా అంటూ ఈయన కొన్ని ప్రశ్నలు సంధించి ప్రార్థనలో బ్రతిమలాడుతూ దేవుడిని అడిగాడటండి. దేవుడికి స్తోత్రం. చదవండి. ఆయనను దీన్ని తెలుసుకునే వాళ్ళని నా మనసు నిలిపినప్పుడు, ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి కడపటి స్థితి ఎలా ఉంటుందని ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరముగా ఉండెను. ఇలా చూడన్నావు. ఆఖరికి దేవుడు ఎలా చూపించండి, కళ ద్వారా అక్కడ పడుకుంటే, ఇదిగోండి ఇది ఒక కొండ ఎత్తైన స్థలం, నేను నా ఏళ్ళు మనిషిని అడుగుతున్నట్టు. ఈ బైబిల్ అంచు మీద చివర కొండ మీద అడుగేసాడు కదా, రెండో అడుగేసాడు కింద పాతాళంలో పడిపోయేటట్టు ఉందంట వాళ్ళ అడుగు. ఎలా ఉందంటమ్మా, దేవుడు వాళ్ళ గురించి చూపించాడు. నువ్వేదో వాళ్ళు ఏదో గొప్ప స్థితిలో పై అంతస్తులో ఉండాలనుకుంటున్నావు కదా, వాళ్ళు ఇలా ఇలా నడుస్తూ ఇక్కడ దాకా వచ్చారు. నెక్స్ట్ అడుగు వాళ్ళది ఎలా ఉందంటే, ఏదో అడుగుందని వేస్తారు, పాతాళాన్ని పడిపోతారు, ముఖ చెక్కలు అయిపోతాయి. వాళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి, దురదృష్టవంతులు అయిపోతారు. ఎంత సంపాదించి వాడు ఏమీ సుఖించడు. వాడు ఏదో బాగున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడి స్థితి గురించి నేను చెప్తాను చూడు. వారి అంతిమ స్థితి ఎలా ఉందంటే, అడుగు మార్చి అడుగేసే లోపల వాళ్ళ జీవితాలు స్మాష్ అయిపోతాయి. దేవుడు అలా చూపించాడు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనలో నీవు ఇతరులను చూసి మత్సరపడద్దు. దేవుడు న్యాయం చేస్తున్నాడా లేదని నీ మాటల ద్వారా దేవుడిని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఒకరికి ఇచ్చాడంటే ఆయన వాళ్ళు పరీక్షిస్తాడు. నువ్వు దాని గురించి నువ్వు వేదన చెందొద్దు. తర్వాత ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11-12 వచనాలు కూడా చదువు. సామెతల తర్వాత ప్రసంగి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా వెనువెంటనే కలుగకపోవడం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు లేదా పాపాన్ని చేస్తారు. అంటే చేసిన పాపానికి వెంటనే శిక్ష కలగకపోవటం చూసి కొంతమంది ఏం చేస్తారంటే, ఇక రాదులే, కీడులు జరగవు, నష్టాలు కలగవు అని విచ్చలవిడితనం అయిపోయిందంట ప్రజల్లో. ఏమా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడే. ఆయన ఏ టైంలో చేయాలో అది చేస్తాడు. మనకు అర్థం కాదు. ఇప్పుడు సినిమా వేశారు, మధ్యలో వచ్చి కూర్చుంటే ఆ సినిమా హాల్లో వాడికి ఏమైనా స్టోరీ అర్థం అవుతా? మొదటి నుంచి చివరి వరకు చూస్తే అసలు ఎందుకు ఇది జరిగిందో అది అర్థం. అలాగే మనకు కూడా గబుక్కున అర్థం కాదు వాడి స్టోరీ గురించి. దేవుడు చివరి వరకు మనం చూస్తే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు అనేది మనకు అర్థం అవుతుంది. చూడండి, మూడవది ఏంటంటే, పెదవులతో ఆరాధించి హృదయంతో దూరం అవుతున్నారంట ప్రజలు. అది కూడా దేవుడు బాధలు ఉంది. ఎలా ఆరాధిస్తారంటమ్మా? మనం అందరం చక్కగా పెదవులతో దేవుడు పాటలు పాడి మన హృదయంలో దేవునికి చోటీయని వాళ్ళము ఉంటే అది కూడా దేవుడు బాధే. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. దేవుడు బాహ్య క్రియల కంటే హృదయాన్నే చూస్తాడు. నువ్వేం చీర కట్టుకున్నావో,
నువ్వు ఎలాంటి ప్యాంటు షర్ట్ వేసుకున్నావు, నీ పై రూపం దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడంటే నీ హృదయాన్నే. కొంతమంది చర్చికి వస్తారు, చక్కని పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, కానీ జీవితంలో దేవుని చిత్తాన్ని పాటించరు. ఒక కుర్రాడు ఉన్నాడు, ప్రతిరోజు నాన్నగారి కంటే నమస్కారం పెడతాడు, కానీ ఆయన చెప్పిన పని ఏది చేయడట ఆ కుర్రాడు. నువ్వు నమస్కారం పెట్టడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? తండ్రి చెప్పే పని ఏది కూడా చేయడట. కానీ వాడికి ఒక అలవాటు ఉంది, లేవగానే తండ్రి గారికి గుడ్ మార్నింగ్ చెబుతాడు, నమస్కారం చెబుతాడు. మనం కూడా అలాగ ఉన్నాం. ఎలా ఉన్నాం? ఏదో పాటలు పాడుతున్నాం, ఏదో సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మనం ఎక్కడ నడవట్లేదండి. అది దేవుడి బాధ. నాలుగోది ఏంటంటే దేవుని కృపను దుర్వినియోగం చేయటం. అది కూడా దేవుడికి ఆయాసం కలిగిస్తుంది. దేవుని కృపను మానవుడు ఏం చేస్తున్నాడమ్మా? రోమపత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అపోస్తుల కార్యాల తర్వాత రోమపత్రిక ఉంటుంది. కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యాలు, రోమపత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అలాగైనా ఏమందుము కృప విస్తరించవలనని పాపులకు దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి బ్రతుకున్నారు. పాపులకు దేవుడు కృప చూపుతున్నాడని ఇంకా పాపంలోనే ఉందామా, ఇంకా ఆయన ద్వారా మేలు పొందాలి, కృప పొందాలని పాపం విడిచిపెట్టకుండా పాపంలోనే బ్రతుకుతున్నావా? అట్లా అనకూడదు. మనం పాప విషయమైన చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ పాపములో జీవించదము. దేవుడికి స్తోత్రం. ఏమో పాపులకు కృప చూపుతున్నాడు దేవుడు. పాపికి చిరాయి అంటారు కదా ఒక సామెత. పాపికి చిరాయి అంటారు అంటే పాపి ఎక్కువ కాలం పోతున్నాడు అంటారు. అంటే పాపి అయిన మానవుడు నరకానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం, అవకాశాలు ఇస్తున్నాడు. అంత మాత్రం చేత అతడు దేవుడి కృపను దుర్వినియోగం చేసుకుని మారు మనసు పొందకుండా, హృదయం కఠినం చేసేసుకుని, బాప్తిసం పొందకుండా, ప్రభు బలలో పొందకుండా, దేవుడి చిత్తం ఏది చేయకుండా నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతుంటే దేవుడు సంతోషిస్తాడు అనుకున్నారా? దేవుడు నా పట్ల కృప చూపుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, వ్యాపారం ఇస్తున్నాడు అని చూసుకుని ఇక దాంట్లో నుండి పాపులకు కృప చూపుతున్నాడని అలాగే పాప బ్రతుకునే కొనసాగిస్తావా? అట్లా అనకూడదు. పాప విషయమై చచ్చిపోవాలి. ఇక మన పాపం చేయకూడదు, మనం నీతిగా బ్రతకాలి. అది దేవుడు కోరుకునేమాట. దేవుడికి స్తోత్రం. దేవుడు క్షమిస్తాడు కాబట్టి పాపం చేసినా పర్వాలేదు అనుకుంటారు చాలామంది. అది మంచిదేనా ఆ ఆలోచన? దేవుడు క్షమిస్తాడు కాబట్టి మనం ఎన్నిసార్లు పాపం చేసినా పర్వాలేదు అనుకునే స్వభావం మనం కలిగి. దేవుడు కృప చూపుతాడంటే నీకు పాపానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. దేవుడు కృప చూపుతాడంటే నువ్వు ఇంకా పాపం చేసుకోవాలని నీకు లైసెన్స్ ఇచ్చానంట. తౌడం వల్ల ఆయన అప్పసాడు. దేవుడు కృప చూపుతానంటే నీ ఇంకా దయగలిగి ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఇస్తానంటే నువ్వు ఇంకా పాపం చేసుకుంటాక లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఆయన కోపం లేచిందంటే యవనస్తున్నానే చంపేయగలడు. చెప్పాను కదా, యోధా కుమారులు 2 పెళ్ళై అట్టయ్యారు, అట్ట చచ్చిపోయారు. ఆయన ఆయాసపడ్డాడంటే నీ మీద ఏం జరుగుతుందో మనకి తెలియదు. హల్లెలూయా. కాబట్టి తర్వాత ఏంటంటే 5వ విషయం ఏంటంటే అవిశ్వాసం ద్వారా దేవుడిని ఆయాసపరుస్తారు కొంతమంది. అవిశ్వాసం కూడా పాపమే. విశ్వాసము కానిది ఏదో అంతా పాపమే. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చూశారు. ఎందుకు? ఐగుప్తులో ఉండగా కూడా 10 కేడులు వాళ్ళ కలిగిన ఐగుప్తునికి వీళ్ళకి ఏం కలగలేదు. సరే, ఆయన వెళ్ళిపోమన్నాడు ఐగుప్తు రాజు. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని వీళ్ళ కొరకు ఏం చేశాడమ్మా? 2 పాయలుగా చేశాడు. ఇశ్రాయేలుని బయటకు నడిపించాడు. శత్రువులందరినీ దాంట్లో ముంచి చంపాడు. తర్వాత వీళ్ళు సముద్రం దాటి అవతలకి వెళ్ళారు. వాళ్ళు కూడా తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి. వాళ్ళకి ఇక ఆహారం లేదు. ఆ రోజు నుంచి దేవుడు ఆకాశం నుంచి మన్నా అనే ఆహారం, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. పగలు మేఘస్తంభంలాగా చల్లగా వాళ్ళ మీద నడిచాడు. రాత్రి అగ్నిస్తంభంలాగా వాళ్ళ మధ్య సంచరించాడు. వాళ్ళు అడిగితే పక్షి మాంసం ఇచ్చాడు, పూరేళ్ల మాంసం. నీళ్లు లేకపోతే బండను చీల్చి దాహం ఇచ్చాడు. వాళ్ళని ఎదుర్కొంటున్న శత్రువులందరినీ దేవుడే కలుగ చేసుకున్న వాళ్ళందరినీ వాళ్ళకి శత్రువులకు అపజయం ఇచ్చి తన బిడ్డలకు విజయం ఇచ్చాడు. దేవుడి సన్నిధి వాళ్ళకి తోడుకుంది. కానీ
వాళ్ళు ఇన్ని అద్భుతాలు చూసినా వాళ్ళు దేవుణ్ణి విశ్వసించలేదట. 95వ కీర్తన బైబిల్ మధ్యలో 95వ కీర్తన 10వ చరణం చదవడము. 40 సంవత్సరముల కాలము ఆ తరం వారిని బట్టి నేను విసిగిపోయానంటాడు దేవుడు. చూడండి, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను. వాళ్ళు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. చదువు. కావున నేను ఇశ్రాయేలీయుల మీద కోపించి వీరు ఎన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని. ఇప్పుడు వరకు కష్టాలు అనిపించారు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు. ఈ 40 ఏళ్ళు నడిచారు. ఒక దేశాన్ని వాళ్ళకు విశ్రాంతిగా ఉండటానికి కట్టిన ఇళ్ళు, పెట్టన పోయే, తవ్వన బావులు, నాటన తోటలు, పొల విధాలని ఆస్తులతో నింపినటువంటి ఇళ్ళుతో దేవుడు వాళ్ళకి అప్పచెప్పాడు. అప్పటి వరకు వాళ్ళు తోలేసాడు. అది ఇస్తే వాళ్ళు ఏం చేశారమ్మా? ఇప్పుడు చదివిన మాట, చివరి మాట. చూడండి, దేవుడి మీద అవిశ్వాసపడినందుకు దేవుడు అన్నాడు, నేనిచ్చే విశ్రాంతిని మీరు అనుభవించను. నేనిచ్చే విశ్రాంతిని మీరు నా మార్గం తెలుసుకోలేదని అనుకుంటే. కాబట్టి దేవుడు కూడా వాళ్ళ మీద బాధపడి చాలామంది ఆకులు రాలిపోయినట్టు, పండాకులు రాలిపోయినట్టు ఈ 40 ఏళ్ల కాలంలోనే దేవుడిని అనుమానించిన ప్రతి ఒక్కటి రాలిపోయింది. వాళ్ళకు పుట్టిన తరం, కొత్త తరం ప్రజలు, యెహోషువ, కాలేబు అని 2 పెద్ద మనుషులు వెళ్ళారు. ఆఖరికి దేవుడి విషయాల్లో మాట తప్పిన మోషే, అహరోను, మిరియాములు కూడా మధ్యలో ఆగిపోయారు. దేవుడిచ్చే విశ్రాంతి అనేటువంటి ఆ కనాను దేశాన్ని వాళ్ళు స్వాతంత్రించుకోలేదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి అవిశ్వాసము ద్వారా మనం దేవుడిని కొన్నిసార్లు ఆయాసపెడతాం. మనం ఎందుకు అవిశ్వాసపడాలి? మనం దేవుడు నిజమైన దేవుడని ఈయనని తెలుసుకున్నాక ఇంకా ఆయన మీద అవిశ్వాసం ఎందుకు? విశ్వాసం ఉంచాలి. ఆలస్యమైన దేవుడి కార్యాలు మన కొరకు చేస్తాడు. నీ పట్ల దేవుడు నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు. తగిన కాలంలో దేవుడు అన్నీ చేస్తాడు. కాబట్టి ఎన్నో ఆశీర్వాదాలు, దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినా ఆయనపై నమ్మకం ఉంచకపోవటం ఆయనకు బాధ కలిగిస్తుంది. తండ్రి అయినటువంటి వాడు తన కుమారుడికి అన్నీ చేసిన కుమారుడు అంటాడు, నువ్వు నాకు ఏం చేసావు అంటాడు. అలా ఉంది పరిస్థితి. ఇలా అంటుంటే నువ్వు నాకేమి ఇచ్చావు అని ఒక కుర్రోడు తండ్రిని అడిగినట్టే కొంతమంది విశ్వాసులు ఎన్ని పొందినా నువ్వు నాకేమి ఇచ్చావు, నాకేం చేసావు అనే కాడికే ప్రజలు ఉంటున్నట్ట. దాన్ని బట్టి వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుడికి ఆయాసం, బాధ కలుగుతుంది. తర్వాత 6వది, ఫిర్యాదులు చేయటం, సణుక్కోవటం, గొడుక్కోవటం ద్వారా దేవుడిని ఆయాసపరుస్తుంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవనమ్మా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. రోమా పత్రిక తర్వాత 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సణగకుడి, ఇశ్రాయేలీయుల్లో కొందరు సణిగి సంహారకుని చేత దేవుడు మరణదూతను పంపించాడు. ఎవరి మీదకు పంపించాడు? ఎవరైతే దేవుడి విషయాల్లో సణుక్కుంటున్నారో, దేవుడిని మాట మాటకి సణిగి గొడిగి ఆయన్ని బాధ పెడుతున్నారు, దేవుడి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, నెగిటివిటీ మాట్లాడుతున్నారు, పాజిటివ్ మాట్లాడకుండా దేవుడు చెడ్డోళ్ళకి మేలు చేస్తాడు, మంచోళ్ళకి చేయడు, ఆయన దుర్మార్గులకే చేస్తాడు, ఆయన దేవుడు అన్యాయమే, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈ సణుగుడు గొణుగుడు వల్ల దేవుడు ఏం చేస్తున్నాడు? సంహారకుడు పంపించే మరణదూతని వాడు చంపేయమన్నాడు. దేవుడుకు తిక్కరేగి కోపం వచ్చిందంటే అలాగే ఉంటుంది మరి. హల్లెలూయా. కాబట్టి 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నాడు? మీరు సణగకుడి, ఇశ్రాయేలీయుల్లో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు మనకేంటంటే దృష్టాంతరం. ఆ ఇశ్రాయేలు ఆ కాలంలో సణిగారు కాబట్టి మరణదూతకు అప్పగించుకుంటాం. మనం కూడా తప్పు చేస్తే అదే చేయబడతామని మనం భయపడి బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు మన ప్రార్థన వినాలనుకుంటున్నాడు, కానీ ఆయన నీ సణుగులు గొడుగులు తట్టుకోలేకపోతున్నాడు. దేవుడి గురించి మనం ఎప్పుడు నెగిటివిటీ మాట.
దేవుడు ఏం చేశాడు మనకి? ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు స్వస్థపరుస్తాడు? ఎప్పుడు మంచి రోజులకి ఇస్తాడు? ఆయన మన దేవుడే. మనం కొంత తట్టుకోవాలి. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద అది మన బాధ్యత. మనం దీనులమై ఉండాలి. మనం గర్విష్ఠులమై కళ్ళు నెత్తి మీదకి వచ్చిన పొగరు పట్టిన మాట్లాడుతూ, యజమానుడు ఒక ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అసభ్యంగా మాట్లాడుతూ, గర్వంగా మాట్లాడుతూ, దేవుడి మీద కూడా రకరకాల మాట్లాడుతుంటే నీ గర్వ ప్రవర్తన బట్టి నీకు మేలు జరగదు, నువ్వు బతికినంతగానో కూడా జరగదు. కానీ జాగ్రత్త, దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు. కానీ మనం సణుగులు గొడుగులు ఫిర్యాదులు చేసినట్టుగా ఉండకూడదు అమ్మా. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలనుకుంటున్నాడు, కానీ మనం నిరంతరం ఫిర్యాదులు చేసేవాళ్ళలా ఉండకూడదు. ప్రార్థన చేయండి, వేడుకోండి, ప్రభా నాకు ఇది అవసరమని అడగండి. అది మీరు కానీ ఫిర్యాదులు సణుక్కోవటం కొనుక్కోవటం, దేవుడు చేయలేదు చేయడు, ఆయన ఎవరికో చేస్తాడు మాకు చేయడు, ఇలాంటి మాటలు అంటే ఆయనకి కోపం. తర్వాత ఏంటంటే 7వది ఏంటంటే విగ్రహాలను మరియు లోకాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించారు. నిర్గమకాండం 20:3 ఆదికాండం తర్వాత నిర్గమకాండం. విగ్రహాలను మరియు లోకాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు కొంతమంది. అది కూడా దేవునికి బాధ కలిగిస్తుంది. దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండం 20:3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు దేవుడు. మరి విగ్రహాలను క్రైస్తవులు పూజిస్తే, మరియమ్మను పూజిస్తే, విగ్రహాలను పూజిస్తే, దేవుడు కాని వాటి అంటాలు పరిగెత్తితే దేవుడు కోపం వస్తుంది. కోపం వస్తే ఒక డెప్పకాయలు అవుతాడు. మనం ఎంత దూరం వెళ్ళిపడతామో మనకే తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిగా ఆరాధించడం నేర్చుకోండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఉదాహరణకు మీకు జీవితం కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోతే ఎవరు చేశారు? కళ్యాణి చెప్పాలి. ఏసై చేశాడు, మరియమ్మ చేసి పెట్టిందా? మరి మరియమ్మ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? తప్పు. మరియమ్మ కొండకెళ్ళటం కూడా పాపం. నేను నిజాయితీగా చెప్తున్నా, మీకు యథార్థమైన ఆరాధన నేర్పిస్తున్నాను. భక్తిగా నడవండి, దేవుడి దీవెన పొందండి. మనం తెలిసి తప్పులు చేస్తే దేవుడు ఎప్పుడో పీకుతాడు మనకు. కాబట్టి మనం దేవుడికి భయపడి బ్రతకాలి. దావీదు గారు వింటున్నారండి? మీరు వెళ్తున్నారు మరియమ్మ గుడికి ఎప్పుడన్నా? జాగ్రత్తగా ఉంది. ఇక్కడ ఇప్పటి విగ్రహాలు అంటే ఏంటంటే కేవలం రాతి విగ్రహాలు మాత్రమే కాదు, కానీ ధనం కొంతమందికి విగ్రహం ఉంటుంది. డబ్బును ఎక్కువ ప్రేమిస్తారు దేవుడి కంటే. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతుకుతారు. కొంతమంది ఉద్యోగమే వాళ్ళకి దేవుడైపోతాడు. కొంతమందికి వాళ్ళకున్న విద్య లేదా సాంకేతికత వాళ్ళకి దేవుడైపోతాడు. కొంతమందికి స్వార్థం ఎక్కువ ఉంటుంది, అదే దేవుడిగా పూజించబడదు. దేవుడి స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా అది విగ్రహమే అవుతుంది. దేవుడి స్థానాన్ని ఏది కూడా ఆక్రమించబడదు. దేవుడికి స్తోత్రం. 8వది చివరిది ఏంటంటే విధేయత లేకుండా జీవించడం. చెప్పండమ్మా. అది కూడా దేవుడిని ఆయాసపెడుతుంది. విగ్రహాలని జీవితం ఉంటే అది దేవుడు కోపం వస్తాయి. చివరిది ఏంటంటే మనలో నుండి దేవుడు విధేయత కోరుతున్నాడు. 1 సమూయేలు గ్రంథం 15:22 నీవు బలులు అర్పించడం కంటే విధేయత నాకు కావాలంటాడు. సౌలుతో దేవుడు సౌలుతో నువ్వు బలులు అర్పిస్తున్నావు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. ఒక ఉద్యోగి తన యజమానుడికి ఒక బహుమతి తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ యజమాని చెప్పినట్టు ఆ ఉద్యోగి నడుచుకోవట్లా. కానీ ఆయనకి ఏం సంతోషం వస్తుంది? నువ్వు బహుమానం ఇస్తే సంతోషిస్తే ఇట్లా మాట ఏనట్లా చెప్పినట్టు చేయడానికి ఉంటాడు. అలాగే మనం ఇచ్చే కానుకల వల్ల దేవుడు సంతోషించాడు. మనం దేవుడిని సంతోషపరచాలంటే 5 సూత్రాలు ఉన్నాయి. నువ్వు సత్యమును ప్రేమించాలి, సత్యాన్నే పట్టుకోవాలి, సత్యమును ప్రేమించు. 2వది విశ్వాసంతో జీవించు, దేవుడి పట్ల విధేయత కలిగి ఉండడం. 3వది నీ జీవితంలో పరిశుద్ధత కలగడం. మాటలో కూడా తప్పు మాటలు, బూతులు కానీ అపవిత్రమైన మాటలు, సెక్స్ మాటలు ఇలా అంటాడు. నీ కంటితో మోహం చూడకూడదు. దుర్మార్గపు ఆలోచన నీ జీవితంలో రాకూడదు. పరిశుద్ధత కలగడం 4వది. 5వది కృతజ్ఞత కలగడం. దేవుడు చేసే ప్రతి మేలుకు దేవుడికి వందనస్తురాలు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును.
నీకేమి హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా కృతజ్ఞత స్తుతులు. మనము సత్యాన్ని ప్రేమించాలి. ఒకటి ఈ 5 మాటలు చెప్పి మనం ముగించుకోవాలి. మనం ఏం చేయాలమ్మా? సత్యమే పట్టుకోండి. ఆ సత్యంలోకి మీరు ఎప్పుడైనా సత్యాన్ని ప్రేమించాలి. విశ్వాసంతో రెండోది విశ్వాసంతో జీవించాలి. మూడోది దేవుడికి విధేయత మనం చూపించాలి. నాలుగోది మనం పరిశుద్ధతగా నడవాలి. ఐదోది దేవుడు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. దేవుడికి స్తోత్రం. చివరిసారిగా మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాం. ప్రజలు మేము దేవుడిని ఎలా పెట్టాం అని అంటారు. ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. మనం ఇలా అనుకోవాలి, నా మాటలు దేవుడిని సంతోషపరుస్తున్నాయా, లేకపోతే నా మాటలు దేవుడికి ఆయాసం కలిగిస్తున్నాయా, నా ఆలోచనలు దేవుడికి ఇష్టమైన ఆలోచనలేనా, నా జీవితం దేవుని మహిమ కొరకే మహిమ తెస్తుందా లేదా అనేటువంటిది ఈ ప్రశ్నను మనం ఇవాళ వేసుకోవాలి. దేవుడు మనపై ప్రేమ కలిగిన తండ్రి, కానీ ఆయన పరిశుద్ధులైన దేవుడు కూడా. కాబట్టి ఆయన ఆయాసపరిచే జీవితం మనం విడిచిపెట్టి ఆయన్ని సంతోషపరిచే జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5:10 ఉంది, ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరిశోధించి అలా చేయండి. ప్రభువుకి ఏది ఇష్టమో అదే చేయండి అని చెప్తున్నాడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో పరిశోధించండి, అలా చేయండి. మీరు వాక్యంలో తెలుసుకోండి. దేవుడి దేన్ని నీకు తెలుసుగా, మీ యజమాని ఏ కూర అంటే ఇష్టపడతాడు తెలుసు కదా. చేపల కూర పులుసు ఎడితే ఎక్కువ సంతోషిస్తాడు, ఎగిరైతే ఫ్రై చేస్తే సంతోషం, అవన్నీ నీకు అర్థమైనగా. మన ప్రభు యొక్క ఆలోచన కూడా తెలవాలిగా. నీకు ప్రభు ఏది ఇష్టపడుతున్నాడు, ఏది ద్వేషిస్తున్నాడు తెలియాలిగా మనకి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని గ్రంథాన్ని చదివినప్పుడల్లా, వాక్యం విన్నప్పుడల్లా దేవుడు ఏది వద్దంటున్నాడు, ఏది చేయమంటున్నాడు ఆ తేడా తెలుసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా ఎంతోన్న దేవుడు చూడు, నిత్య మార్గాన్ని నడిపించు. చెడును మంచిగా పిలవటం ద్వారా దేవుడు ఆయన ఆయాసపరుస్తున్నాడు. దేవుని న్యాయాన్ని మనం ప్రశ్నించడం ద్వారా ఆయన ఆయాసపరుస్తున్నాం. పెదవులతో దేవుడిని ఆరాధించి హృదయంలో దూరం అవటం ద్వారా దేవుడు బాధపడుతున్నాడు. దేవుని కృపను మనం దుర్వినియోగం చేస్తున్నాం. దేవుడు కృప చూపుతున్నాడు కదా, ఇంకా పాపంలో నిలిచిండు, అది తప్పే. అవిశ్వాసం ద్వారా దేవుడు ఆయాసపడుతున్నాడు మన విషయాల్లో. అలాగే ఇశ్రాయేలీయులు కూడా మరణదూతకు అప్పగించబడ్డారు. ఫిర్యాదులు గొణగటం ద్వారా దేవుడిని ఆయాసపడుతున్నాడు. దేవుడు ప్రార్థన చేసుకునే అవకాశం ఉందిగా నీకు. ఫిర్యాదులు గొణుగులు ఇలా చేయకూడదు. విగ్రహాలను మరియు లోకాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం, అది దేవుడు తప్పు అంటున్నాడు. ఇప్పుడున్న విగ్రహాలు ధనము, పేరు, ప్రఖ్యాతులు, ఉద్యోగం, సాంకేతికత, స్వార్థం ఇలాంటివి ఉన్నాయి. అయ్యే నీళ్ళ విగ్రహాలుగా ఉన్నాయి. అవి విడిచిపెట్టు. చివరిది ఏంటంటే విధేయత లేకుండా మనం జీవిస్తున్నామేమో. నువ్వు బలులు అర్పిస్తే దేవుడు సంతోషించడు. ఆయన మాట వినాలి, విధేయత చూపాలి, సత్యాన్ని ప్రేమించాలి, విశ్వాసంతో జీవించాలి, విధేయత చూపాలి, పరిశుద్ధతను నడవాలి, కృతజ్ఞతగా ఉండాలి. ఈ విధంగా జీవించడం ప్రభుని ఎడల కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి.